ఆయన దేవుడై ఉండి కూడా మన పాపములను భరించడానికి ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మన కోసం దెబ్బలు తిన్నాడు, అవమానాన్ని భరించాడు, మనకు రావలసిన శిక్షను తాను భరించాడు. ఆయన దేవుడై ఉండి ఎందుకు మరణించాడు అని అంటే, సిలువ మీద మనల్ని శాపం నుండి విడిపించడానికి పాపమెరుగని ఆయన మన కోసం పాపమయ్యాడు, శాపముగా మార్చబడ్డాడు. ఆయన మన కోసం మన దారిద్ర్యాన్ని ఆయన భరించాడు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు దేవునిగా నీ హృదయంలో అంగీకరించి నీ నోటితో ఆయనను ఒప్పుకున్నట్లయితే, మన దేవుడు మన పాపములను ఒప్పుకుంటే వాటిని విడిచిపెడితే మనల్ని క్షమిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించండి, పాత పాపములన్నీ విడిచిపెట్టండి, ప్రభు దగ్గర ఒప్పుకొనండి, క్షమాపణ పొందండి. మన దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. మనల్ని క్షమించి నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. నేను దేవుని వాక్యం ఎరుగక ఆయనకి విరోధమైన పాపములు ఎన్నో నేను చేశాను. తెలియక చేసినవి ఉన్నాయి, తెలిసి పొరపాట్లు చేసినవి ఉన్నాయి, పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని నిలబెట్టడానికి సమర్థుడు. కొంతమంది రక్షణ పొందిన తర్వాత పడిపోయి ఇంకెలా అయిపోయింది అనుకుంటారు. లేదు, మీరు మరలా ప్రభు దగ్గరకు రండి. పడిపోయిన మనుషుడు అలాగే తిరిగి లేకుండా ఉంటాడా? తిరిగి లెగుస్తాం కదా. అలాగే ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నిలబెడతాడు. ఆయన పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, బాగు చేసేవాడు, లేవనెత్తే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన వైపు చూడండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. ఈ లోక సంబంధమైన వాటిల్లో, పన్నుల్లో, చదువుల్లో, హడావుడి, లోకం ఇవన్నిటిలో పడిపోయి దేవునికి దూరం అయిపోతే ఆత్మీయంగా పతనమైపోతామండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపండి. ప్రభు మనల్ని నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన రాకడ. ఆయన కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడ ఆలస్యం అయితే మనం మరణించి ఆయన దగ్గరికి వెళ్తాం. మనం దేనికోసం రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా అనవసరమైన వాటి వైపు వెళ్ళడం మానుకోవాలి. మనకు అవసరమైన వాటి కోసం పని చేసుకోవాలి, ప్రయాసపడాలి, తప్పు లేదు. కానీ లోక సంపాదనే టార్గెట్ పెట్టుకోవద్దు. ఆత్మీయంగా సజీవమైనటువంటి యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి. సజీవ యాగముగా ఈ శరీరాన్ని ఆయనకి సమర్పించి ఆయన కొరకు బ్రతికినట్లయితే ఒకానొక దినాన దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలబడతాం. ప్రార్థించండి, ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.